Hello guys, welcome to my channel Telugu Moral Stories. Please like, share and subscribe. అనగనగా ఓ పాడుబడిన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక సింహం, ఒక నక్క నివసించేవి. సింహం చాలా బలమైనది, నక్క చాలా తెలివైనది. ఒకరోజు సింహం ఆకలితో అడవిలో తిరుగుతుండగా ఒక జింకను చూసింది. సింహం జింకను పట్టుకోవడానికి ప్రయత్నించింది, కానీ జింక వేగంగా పారిపోయింది. సింహం నిరాశతో తిరిగి వస్తుండగా నక్క దానిని చూసింది. ఏమిటి సింహరాజా, ఎందుకంత నిరాశగా ఉన్నారు అని నక్క అడిగింది. ఆకలిగా ఉంది, కానీ ఏ జంతువు దొరకడం లేదు అని సింహం బదులిచ్చింది. నేను మీకు సహాయం చేస్తాను, కానీ నాకు ఒక షరత్తు ఉంది అని నక్క చెప్పింది. ఏమిటి ఆ షరత్తు అని సింహం ఆత్రంగా అడిగింది. మీరు వేటాడిన జంతువులో సగం నాకు ఇవ్వాలి అని నక్క చెప్పింది. సింహం దానికి అంగీకరించింది. నక్క సింహాన్ని ఒక లోయ దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ ఒక పెద్ద అడవి పంది నివసిస్తుంది. నక్క పందిని లోయలోకి నెట్టేసింది. సింహం పందిని చంపి సగం నక్కకు ఇచ్చింది. సింహం నక్క ఆనందంగా జీవించాయి. కానీ ఒకరోజు సింహం నక్కతో, నేను రాజును, నేను వేటాడిన జంతువులో సగం నీకెందుకు ఇవ్వాలి అని అడిగింది. నక్క నవ్వుతూ బదులిచ్చింది, మీరు బలమైన వారు కావచ్చు, కానీ తెలివైన వారు కాదు. నేను లేకపోతే మీరు ఆకలితో చనిపోయేవారు అని చెప్పింది. సింహానికి తన తప్పు అర్థమైంది. అప్పటి నుండి సింహం నక్క స్నేహంగా జీవించాయి. బలమైన సింహం, తెలివైన నక్క మనతో ఇలా అంటున్నారు. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెళ్ళే ముందు ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.